దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధుల సమస్యలు పరిష్కరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండ నిర్మల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామచంద్రరావులు పేర్కొన్నారు. స్థానిక సూపర్వైజర్ కార్యాలయ ఆవరణలో ఏపీ స్టేట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదా ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 60 ఏళ్లు పైబడిన అర్హులైన వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడంతో పాటు ఆర్టీసీలో సీనియర్ సిటిజన్లకు 50% రాయితీ అమలు చేయాలని కోరారు. అన్ని పట్టణ మండల కేంద్రాల్లో సీనియర్ సిటిజన్ కోసం డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అడ్హాక్ కమిటీ ఏర్పాటు రాష్ట్ర సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అడ్హాక్ కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. అధ్యక్షునిగా బల్లముడి సూర్యనారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ సుధాకర్ రావు, అసోసియేషన్ అధ్యక్షునిగా జి విశ్వేశ్వరరావు, కోశాధికారిగా వి రామసుబ్బారావు, ఉపాధ్యక్షునిగా జేఎస్వి ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా మండవిల్లి భాస్కర్రావు, కార్యదర్శులుగా వి శివాజీ గణేష్, జీవీఎస్వి సత్యనారాయణమూర్తులను నియమించారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షులు కొండ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇవాళ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఆస్తులు సంపాదించుకుని వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళ పిల్లలకి ఆస్తులు రాసిచ్చే వాళ్ళు చూడక చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి అవసాన దశలో వాళ్ళు ఇలాంటి చట్టం ఒకటి ఉంది, దీని ద్వారా మనం న్యాయం పొందొచ్చు. దీనికి కోర్టులు ఇందాక మన అధ్యక్షులు చెప్పినట్టుగా ట్రిబ్యునల్లో మనకు దగ్గరలో అందుబాటులో కోర్టులు ఉన్నాయి. కాబట్టి మనం సింపుల్గా డబ్బులు ఖర్చు లేకుండా, అడ్వకేట్స్ అక్కడ లేకుండా కేవలం సీనియర్ సిటిజన్స్ వెళ్ళి ఫైల్ చేయొచ్చు. ఇలాంటి విషయాలని సీనియర్ సిటిజన్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి గాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీలో 25% రిజర్వేషన్ రావడానికి, అలాగే ఇక్కడ తిరుపతిలో ఉదయం సాయంత్రం కూడా ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్ర సంఘం ఉండబట్టి రాష్ట్ర సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వారి నుంచి అవి సంపాదించాం. అలాగే మీకు ఇవాళ రేపు రాబోయే రోజుల్లో రేపు మన కోరికలు తీర్చాలని చెప్పిన అన్ని రాజకీయ పార్టీలకి కూడా మేనిఫెస్టోలో విషయాలు చేర్చాల్సిందిగా మేము కొన్ని డిమాండ్స్ చేసి అన్ని పార్టీలకి కూడా మేము ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకేంటే ముఖ్యంగా ఓల్డేజ్ హోమ్స్ మనకి రాష్ట్రంలో మొత్తం దేశం మొత్తం 730 ఉండాలి. మన రాష్ట్రంలో కేవలం ఒకటి మాత్రమే ఈ వృద్ధాశ్రమం అనేది నెలకొల్పారు. మిగిలిన ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో నడుస్తున్నాయి తప్ప ఇది చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని చట్టంలో తెలియజేయబడింది. అలాగే వృద్ధులకి హాస్పిటల్స్లో కూడా ఉచిత వైద్యం, అలాగే లేవలేనంటి వృద్ధులకి ఇంటికి వెళ్ళి వైద్యం చేయాలని చెప్పని, అలాగే ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, ఇలాంటివన్నీ కూడా మనకు దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ అవన్నీ చేయడానికి అవకాశం లేకుండా ప్రభుత్వాల నుంచి మనం ఏం పొందలేక వృద్ధులు చాలా దీనావస్థలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాటి యొక్క మన హక్కులు మనం సాధించుకోవడానికి గాను ఈ సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో డిస్కౌంట్స్ ఇవ్వాలి అనేటువంటి సారాంశం. అదే రైల్వేలో మొన్నటి వరకు కూడా కోవిడ్ వచ్చే వరకు కూడా రైల్వేలో సీనియర్ సిటిజన్స్కి ప్రయాణ ఛార్జీలో రాయితీ ఇచ్చారు. అది జాతీయ విధానాన్ని అనుసరించే ఆ రాయితీ ఇచ్చారు. ఆ కోవిడ్ అయిపోయింది, ఆ రాయితీని మళ్ళా పునరుద్ధరించాలి. దాన్ని పునరుద్ధరించలేదు. 2007 చట్టంలో వృద్ధుల సంరక్షణ కోసం ఆ చట్టాన్ని పూర్తిగా అమలు జరపాలి. అది అమలు జరపట్లేదు. ప్రతి 3 నెలలకి కూడా ఆ చట్టం ప్రకారం జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు జరగాలి. అదే కాకుండా ప్రతి రెవెన్యూ డివిజన్లో కూడా ట్రిబ్యునల్స్, సబ్ డివిజనల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. ఈ సీనియర్ సిటిజన్స్కి ఆస్తి ప్రాణ రక్షణ కల్పించాలి. ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు అమలు జరపాలి. ఇది కాకుండా వృద్ధాశ్రమాలు, ఈరోజు మైక్రో ఫ్యామిలీస్ వచ్చాయి. అందుకని వృద్ధులు అందరూ కూడా దాంట్లో ఇద్దరిద్దరుగానే ఉంటున్నారు, వాళ్ళకి రక్షణ లేదు. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వాలు వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలి. ఇది కాకుండా ఈరోజు సీనియర్ సిటిజన్స్ స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, హిజరాలు, సీనియర్ సిటిజన్ అంటే 5 శాఖలు కలిపి ఒకటే మంత్రిత్వ శాఖ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సీనియర్ సిటిజన్స్ వీళ్ళ అవసరాలకి వీళ్ళ రక్షణకి వేరే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినట్టయితే వారు యొక్క క్షేమంగా ఉంటారనేటువంటిది మా యొక్క డిమాండ్ కూడా. దీనికి బడ్జెట్ లేదు, బడ్జెట్ కూడా కేటాయించాలి. సీనియర్ సంక్షేమం ఉంది. ఎక్కడైనా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఎవరికి చెప్పాలి, ఏం చేయాలని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే అది ఈ సంఘాల ద్వారాగా ట్రిబ్యునల్కి వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని ట్రిబ్యునల్లో ప్రజెంట్ చేసి
వాళ్ళని బిడ్డలు తీసుకొచ్చి తల్లిదండ్రులు ప్రజెంట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా నెలకింత 10,000కి తగ్గకుండా వాళ్ళకి తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చేలాగా చట్టంలో పొందుపరిచి ఉందండి. అలాగా ప్రతి డివిజన్లోనే కూడా ఈ సబ్ కలెక్టర్స్ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చి అవార్డ్స్ ఇచ్చి అవార్డ్స్ ద్వారా వాళ్ళ డబ్బులు ప్రతి నెల చేరేలాగా చూస్తున్నారండి. ఒకవేళ ఎక్కడన్నా జరగకపోయినట్టయితే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఏదైనా లేట్ అయినా ఇవ్వకపోయినా మరలా అపీల్ చేయడం కలెక్టర్ గారికి, దానివల్ల వృద్ధులకి న్యాయం జరుగుతుందండి సంఘాల ద్వారాగా. లేని చోట ఎక్కడైతే సంఘాలు లేవో ప్రతి చోట కూడా డివిజన్ హెడ్ క్వార్టర్లోని సంఘాలు ఏర్పాటు చేసి సభ్యుల్ని సీనియర్ సిటిజన్స్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. ఇలాగే గ్రామాల్లో ఎక్కువ ఇబ్బంది పడేది గ్రామాల్లోనండి. ఎందుకంటే పెన్షనర్స్ అనేవాళ్ళే సిటీలో ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఈ సీనియర్ సిటిజన్ చట్టంతో పెద్దగా పని ఉండదు. కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఇలిటరేట్స్ కనుక వాళ్ళకి పడే ఇబ్బందులు ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. అలాంటి చోట కూడా మేము ఈ సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకి తెలియచేసి ఇలాంటి చట్టం ఉందని చెప్పని ఏదైనా మీకు బిడ్డల వల్ల ఇబ్బంది కలిగినా, బిడ్డలు మేము నిర్లక్ష్యం చేసినా మీరు ఈ సీనియర్ సిటిజన్స్ ద్వారాగా మీరు అప్లికేషన్ పెడితే ఆర్డీఓ దగ్గర మిమ్మల్ని పిలిపించి మీకు న్యాయం చేస్తారని చెప్పని మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల సీనియర్ సిటిజన్స్కి చట్టం వల్ల చాలా మంది మాకు ఎలా బ్రతకాలని చచ్చిపోవాలనే పరిస్థితిలో కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటిది లేకుండా నిరోధించడానికి కూడా ఈ చట్టం చాలా ఉపయోగపడుతుంది.